BASF వారి మెరివాన్ ఫంగిసైడ్. ఇందులో ఫ్లూక్సాఫైరోక్సాడ్ మరియు పైరాక్లోస్ట్రోబిన్ ఉంటుంది. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని మిరపలో స్ప్రే చేయడం వలన మిరపలో వచ్చేటువంటి బూడిద తెగులను మరియు ఆంత్రాక్నోస్ అనగా కాయమచ్చ కాయకుళ్ళు తెగులను నియంత్రిస్తుంది. దీన్ని పూత సమయంలో స్ప్రే చేయడం వలన పూత ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. ఇది స్ప్రే చేయడం వలన మొక్కలపైన ఎక్కువ రోజులు దీని ప్రభావం అనగా 10 నుండి 15 రోజుల పాటు నిలిచి ఉంటుంది. దీన్ని మిరపలో ఏ సమయంలో స్ప్రే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలు నాటిన 40 నుండి 45 రోజులకు ఒకసారి మరియు 85 నుండి 90 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. దీన్ని ఎంత మోతాదులో ఉపయోగించాలి? BASF వారి మెరివాన్ ఫంగిసైడ్ని ఎకరానికి 80 మిల్లీలీటర్ల చొప్పున ఉపయోగించాలి. ఇది మార్కెట్లో లభించే ప్యాకింగులు 40 మిల్లీలీటర్లు, 80 మిల్లీలీటర్లు, 250 మిల్లీలీటర్లుగా ఇది మార్కెట్లో మనకు లభిస్తుంది. దీన్ని ఏ పంటలపైన ఉపయోగించాలి? దీన్ని ద్రాక్ష, యాపిల్, కీరా దోసకాయ, మిరప, టొమాటో మరియు మామిడి పంటలపైన ఉపయోగించాలి. నోట్: రైతు సోదరులు దయచేసి ఏ మందునైనా గాలి వీచే దిశకి వ్యతిరేక దిశలో స్ప్రే చేయకండి. అలాగే స్ప్రే చేయు సమయంలో ముఖం మొత్తం కప్పి ఉంచేలా తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏ మందునైనా సిఫారసు చేసిన మోతాదులోనే ఉపయోగించండి. మోతాదు మించి పిచికారీ చేయడం వలన వ్యాధికారకాలు ఇప్పుడు ఉన్న మందులకి రెసిస్టెన్స్ని, పవర్ని పెంచుకొని తిరిగి శక్తివంతమైన వ్యాధికారకాలుగా విజృంభించుతాయి. మీకు మన ఈ మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ ఛానల్ వల్ల మీకు కొంతైనా ఉపయోగం ఉందనుకుంటే తోటి రైతు మిత్రులకి మన ఈ ఛానల్ని చేరే విధంగా లైక్ మరియు షేర్, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తిరిగి మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం.